అంటే ఇప్పుడు ప్రపంచము, భగవంతుడు రెండు వస్తాయి. ప్రపంచం ఒక పక్క ఉంది, భగవంతుడు ఇంకో పక్క ఉన్నాడు. నువ్వు దేన్ని పట్టుకుంటావు అనేది ఇప్పుడు ఇక్కడ విషయం. ఇక్కడ కూడా ఉండేది భగవంతుడే అని మనంతటా మనం దాన్ని చేసుకుంటే నేను దానికి ఏం చెప్పలేనంటే అప్పుడు నువ్వు అక్కడ ఉన్నప్పుడు కూడా, ఎక్కడ నువ్వు ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా భగవంతుని యొక్క తత్వంలో ఉన్నప్పుడే ఉన్నట్లుగా నువ్వు ఉండగలిగితే, ఇప్పుడు నీళ్ళల్లో మునిగి ఉండాం, నీళ్ళల్లో మునిగి ఉండేదానికి నీళ్ళలో నుంచి బయట వచ్చి ఉండేదానికి తేడా ఉందా లేదా? బయట ఉండేటప్పుడు ఉండే విధానానికి నీళ్ళల్లో మునిగి ఉండేటప్పుడు ఉండేదానికి తేడా ఉంది కదా. నేను నీళ్ళల్లో మునిగి ఉండి కూడా నేను నీళ్ళల్లో మునిగి లేని స్థితిలో నేను ఉన్నానని నువ్వు అట్లా ఉండగలిగితే అది నిజంగా భగవంతుని యందు లీనమైపోయి ఉండుట. దాన్ని ఎవరూ కాదని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఇదే పరీక్ష ఇక్కడ మనం అదే చూసుకోవాల్సిందే. ద్వారబంధనం ఉంది, ద్వారబంధనానికి అవతల నిలబడి ఉన్నాం, ద్వారబంధనానికి యువతల కాలు పెట్టి ఈ పక్క నిలబడినాం. ఇప్పుడు ద్వారబంధనం లోపల కాలు పెట్టాము అని అనుకోండి, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే ఏం చెప్తారు? లోపల ఉన్నాను. ద్వారబంధనం బయట కాళ్ళు ఉంటే బయట ఉన్నానని చెప్తావు. చూడు, ఒక్క అడుగు తేడాకే ఎంత తేడా వచ్చేస్తుంది. అదేవిధంగానే ప్రపంచము, భగవంతుడు. మామూలుగా ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా నేను భగవంతుని యందు ఉన్నాననే స్థితిలో మనం ఉండడం అనేటువంటిది ఇప్పుడు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. దాన్ని అభ్యాసం చేయాలనంటే దానికోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉదయము సాయంకాలం మనం దీన్ని చేస్తున్నాం. అది జ్ఞానులకు సరిపోతుంది, కాదని నేను చెప్పట్లేదు. జ్ఞానులకి ఎక్కడున్నా ఒకటే. ఎందుకంటే జ్ఞానుల దృష్టిలో ప్రపంచం అనేటువంటిది ఈశ్వరుని కంటే వేరుగా లేదు. అది జ్ఞానుల దృష్టిలో కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటా, కాదని చెప్పట్లేదు. అప్పుడు జ్ఞానులు అక్కడ ఎక్కడ కానీ స్వార్థం అనేటువంటిది ఉండదు. నాకు ఇది కావాలి అనే భావన వాళ్ళకు ఉండదు. ఎప్పుడు మనము భగవంతుని దగ్గరికి వచ్చినామని మనం ఉండం, మనము ప్రపంచంలో పోయినామని మనం ఉండం. కానీ జ్ఞానికి అట్లా ఉండదు. జ్ఞానికి ఎలా ఉంటుందంటే అసలు కళ్ళు తెరిస్తే ఉండేదే భగవంతుడు, ఉండేదే ఈశ్వరుడు అనే భావనలో ఉంటారు. మరి జ్ఞానులు అలా ఉన్నారు. మనం కూడా ఆ స్థితికి పోవాలి కదా. మనము ఆ స్థితికి పోవుట అనేటువంటి దానిని అభ్యాసము చేయుట. ఆ అభ్యాసం చేసి మన మనస్సుకు పట్టించుట కొరకు భగవంతుడు చెప్పినటువంటి ఆ మార్గమును పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన మనసులో మార్పు తెచ్చుకోవాలి. మన మనసులో మార్పు తెచ్చుకుంటూ చిన్నగా ముందుకెళ్ళాలి. మహర్షద్గురు మలయాళ స్వాముల వారు ఆచరణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఆచరణ సిద్ధాంతం, ఆచరణ ఉంటేనే నువ్వు నిజమైనటువంటి ఆశ్రమానికి సంబంధించిన వాడవు. ఆచరణ లేకపోతే నువ్వు ఎంత ఉండినా కూడా ప్రయోజనము లేదు. ఆచరణ అంటే నీకు తెలిసిన దాన్ని నీ జీవితంలో అలాగే ఆచరించుట. సరే, నీకు ఏది తెలుసో దానిని జీవితంలో అలాగే ఆచరించుట. ఇప్పుడు తత్వ విధానంద స్వాములు చెప్పేది దాన్ని పట్టుకొని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తత్వ విధానంద స్వాములు బ్రహ్మం అంటే జ్ఞాని ఉన్నాడు చూడండి, జ్ఞానిని వర్ణిస్తున్నారు వారు అంతే. తత్వ విధానంద స్వాములు వారి క్లాసెస్ మీరు ఏదన్నా అటెండ్ అయితే అక్కడ వారు చెప్పేటువంటిది జ్ఞాని.
జ్ఞాని ఎలా ఉన్నాడు అనేటువంటిదే ఉంటుంది. నువ్వు కర్మను గురించి కూడా చెప్పనిలే, కర్మలో కూడా జ్ఞాని ఎలా ఉంటాడు. ఉపాసన చెప్పనిలే, ఉపాసనలో జ్ఞాని ఎలా ఉంటాడు. ఇంకా విచారణలో ఇంక చెప్పాల్సిన పనే లేదు. జ్ఞాని ఎలా ఉంటాడు, ఇది వారు చెప్తా ఉన్న స్థితి. మనోళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే, స్వామే చెప్పారు, స్వామే చెప్పారు. ఇప్పుడు ఒక ఆయన డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టరు ఆమె వస్తుంది, క్లాసెస్కి వస్తుంది, స్వామీజీ క్లాసెస్కి వస్తుంది. కాకినాడ క్లాసెస్కి వస్తుంది, నేను చూశాను. ఇప్పుడు ఆమె ఏంటంటే, ఇప్పుడు నేను బ్రహ్మము కదా, నేను బ్రహ్మమా లేదా శరీరమా? నేను బ్రహ్మం. ఎందుకంటే స్వామీజీ చెప్తా ఉన్నాడు కదా, అహం అహం అహం, నేను 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 బ్రహ్మము అని చెప్తున్నారు. ఇప్పుడు ఈమెను ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను, మిగతా వాళ్ళ గురించి చెప్పట్లేదు. మిగతా వాళ్ళు కూడా ఇంక అందరూ ఇంతే. అదే మన సాయిరామ్ స్వామి కూడా అదే అన్నారు, మీరు వచ్చి వాళ్ళందరికీ మీరు క్లాస్ చెప్పాలి స్వామి ఏందని అన్నారు నన్ను. అంటే నేను చెప్పాను, అక్కడేంది నేను క్లాస్ చెప్పేది, వాళ్ళ దగ్గర నేను క్లాస్ వినాలా అని చెప్పాను నేను. అట్లా కాదు స్వామి, వాళ్ళందరూ ఎట్లున్నారంటే వాళ్ళందరూ ఆచరణ లేదు, మేమంతా బ్రాహ్మీ స్థితిలో ఉన్నాము అని వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు అందని అన్నారు. సరే కానీ కరెక్టే కదా, స్వామీజీ చెప్తా ఉండేది అదే కదా అని అన్నా. స్వామీజీ చెప్తా ఉండేది వేరే, వీళ్ళు అనుకుంటా ఉండేది వేరే. నేను బ్రహ్మము అని అంటున్నారు. ఇప్పుడు రామానుజాచార్య స్వామి వారు కూడా విశిష్టాద్వైతాన్ని చెప్పినారు. ఇప్పుడు కైంకర్యం అని చెప్పినారంటే, ఈ సమయం సందర్భం ఎందుకో వస్తుంది, ఇది చెప్తా ఉన్నా నేను. కైంకర్యం అంటే ఏం తెలిసిన, నీకు తెలిసి నువ్వు చేసేది కాదు. అక్కడ స్వామికి నువ్వు ఇప్పుడు నైవేద్యం సమర్పిస్తున్నావు అని అనుకో. ఇప్పుడు నైవేద్యం సమర్పిస్తున్నామా లేదా మనము? యా ప్రీతిర్విదురార్పితే మురరిపో అని అంటున్నారు మీరు కదా. ఇప్పుడు మీ భావనలో యా ప్రీతిర్విదుహు, విదురుడు శ్రీకృష్ణ పరమాత్మకు అర్పించినాడు. విదురుడు శ్రీకృష్ణ పరమాత్మకు అర్పించినప్పుడు ఎట్లా అర్పించినాడు? శ్రీకృష్ణ పరమాత్మ విదురుని ఇంటికి వచ్చాడు. వస్తే వారికి భోజనం పెట్టేదానికి ఈయన దగ్గర ఉండేటువంటి పండ్లు ఫలాలు అవన్నీ పెట్టాడు. పెట్టి స్వామి నేను తినిపిస్తానని చెప్పి ఏం చేశాడంటే, అరటిపళ్ళు ఒలిచి ఆ పండుని తీసాడు, బారేసి ఆ పొట్టుని తినిపించినాడు. అంటే దృష్టి అంతా ఎక్కడుంది ఇప్పుడు? స్వామిలో ఉంది. దృష్టి స్వామిలో ఉంది. స్వామిలో ఉండి ఈడ శరీరం పని జరుగుతుంది, కానీ మనస్సంతా భగవంతునిలో లయించిపోయింది. తొక్కు తినిపించేశాడు, ఆయన కూడా అలాగే తినేశాడు. అంటే ఇప్పుడు ఈయన భావన ఎలా ఉంది? భగవంతునిలో ఉండిపోయినాడు. ఈయనకు నాకు భేదమే లేదు, ఆయన చూస్తూ ఆ తత్వములు అట్లాగా లయించిపోయి తినిపిస్తున్నాడు. కొంతసేపటి తర్వాత ఇంకా ఏమన్నా ఉందా అని చెప్పి ప్లేట్లో చేయితో తడిమితే అడేం కనిపించలేదు. అప్పుడు చూసినాడు కింద ఏమన్నా ఉందా లేదని. అంటే దృష్టి మరలింది. దృష్టి మరలే లోపల కిందంతా పండ్లున్నాయి. అరే అపచారం చేసినాను మహానుభావ అని చెప్పి మళ్ళీ వేరే వాటిని తీసుకొని పైనుండి పొట్టు తీసి పండుని పెట్టినాడు. ఇప్పుడు దృష్టి ఎక్కడ పడింది? దృష్టి పండు మీద పడింది. శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, దీనికంటే అదే నాకు బాగుంది అని అన్నాడు. ఇది చాలంగా నాకు అన్నాడు. ఇది విశిష్టాద్వైతం అంటే. విశిష్టాద్వైతం అని అంటే సమర్పిస్తున్నామంటే నన్ను నేను మర్చిపోయి నేను ఇవ్వాలా. అది భగవద్ రామానుజుల వారు పెట్టినటువంటి స్థితి. దాన్ని మనం తెలుసుకోం. ఇది పైకి చేస్తూ నేను భగవద్ రామానుజుల స్థితిని నేను ఆచరిస్తున్నామని మనం అనుకుంటున్నాం. యా ప్రీతిర్విదురార్పితే మురరిపో కుంత్యర్పితే యాదృశి. కుంతీదేవి ఇంక ఇవన్నీ చెప్పుకుంటా పోతే
ఇంకా ఇందులో ఇట్లా వెళ్ళిపోవాల్సింది ఎంత మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలా. మనం సమర్పిస్తున్నాం, ఆ భావన రావాలిగా. అది భగవద్ రామానుజుల వారు చెప్పినటువంటిది. అంటే జ్ఞానులు అనేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. అంటే నేను లేను ఉండేది ఇంకేమిటి? ఉండేది పరమాత్మయే. ఆ పరమాత్మయే ఉన్నప్పుడు ఈ శరీరం ద్వారా జరుగుతూ ఉంది. అది ఏమి జరుగుతూ ఉందో అది నా ప్రమేయంతో జరగట్లే, నాకు తెలిసి జరగట్లే. ఎట్లా ఉంటుందో చూడండి, అది నాకు తెలిసి జరగదు. అది అంటే దాన్ని జరిపిస్తూ ఉండేది ఎవరో జరిపిస్తున్నట్లుగా ఉంటుంది. అంత స్థితికి వెళ్ళిపోవాలి. అది దానిని జ్ఞానభక్తి అని అంటారు. అది జ్ఞానభక్తి. జ్ఞానులుగా ఉన్నటువంటి మహానుభావులు మనము ప్రపంచం అని అనుకుంటున్నాం, పరమాత్మ అని అనుకుంటున్నాం. కానీ జ్ఞానుల దృష్టిలో ప్రపంచము లేదు, పరమాత్మ లేదు, ఉండేది ఈశ్వరుడే. ఇప్పుడు అలాగే ఉంటారు. మనం కూడా అలా ఉంటే మనం ఈ ఆశ్రమానికి రావాల్సిన పనిలే. ఆశ్రమానికి రావచ్చు, రాకుండా కూడా పోవచ్చు. నువ్వు ఎక్కడున్నా కూడా ఈశ్వర భావనలోనే ఉంటావు. అది పట్టుకోవాలా. అది పట్టుకునే దానికోసమని మనం ఇక్కడికి వస్తున్నాం. సరే, ఈ విషయాన్ని మనం ఏం చేయాలంటే ముందు మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా వీళ్ళలో మార్పు వచ్చిందిరా, ఎందుకు వచ్చింది వీళ్ళలో మార్పు? ఇంతకుముందు వీడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు భగవద్గీత ఆశ్రమానికి పోతున్నాడంట. వాడు ఆశ్రమానికి పోయిన దానికి వాటిలో ఈ మార్పు నేను గమనిస్తున్నా అని చెప్పాలి వేరేవాడు. అన్నం తిన్నాము అని అంటే వేరే వాళ్ళు పిలిచారండి. ఇప్పుడే భిక్ష చేసి మనం ఒక ఇంట్లో భిక్ష చేసి వచ్చినాం, బయట వచ్చినాం. వస్తూ ఉంటే ఇంకా ముందరుండే వాళ్ళు ఏం చేశారంటే, స్వామి మా ఇంటికి కూడా రండి అని అన్నారు. సరే పోతే వాళ్ళు మళ్ళీ స్వామి భిక్ష చేయండి అన్నారు. భిక్ష చేయండి అంటే చేయగలుగుతామా అన్న కదా. ఇప్పుడే కదా భిక్ష చేసి వచ్చినాను. భిక్ష చేసి వచ్చినటువంటి వాడు మళ్ళా భిక్షను చెయ్యలేడు. ఎందుకు? పొట్ట నిండిపోయింది. అదేవిధంగానే భగవద్భావనలో మనం ఉంటే ఇప్పుడు ప్రాపంచిక భావనలకి వెళ్ళడం అనేటువంటిది కొంచెం తగ్గుతూ వస్తుంది. నువ్వు ఎంత భగవద్భావనలో ఉంటే ప్రపంచ భావన అంత తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనలో అది తెలియాల. జ్ఞాని అంటే ఏదో ఈశ్వరుడు కనిపిస్తాడు, ఆయన ఇట్లా పెడతాడు, ఇవన్నీ బోగస్. వాటినన్నీ విడిచిపెట్టేయండి, అవన్నీ తప్పు. ఏంటో శక్తులు వస్తాయి, అది తప్పు. శక్తులు కూడా వస్తాయి. శక్తులు వచ్చేటువంటిది సర్వజ్ఞత్వం కాదు. సర్వజ్ఞ సర్వవిత్ ప్రాప్య సర్వజ్ఞతాం కృష్ణం బ్రాహ్మణ్యం పదమద్వయం అనాపన్నాది మధ్యాంతం కిమత పరమిహత్. మీరు భగవంతుని విషయంలో ఏమన్నా అడగండి, అర్థమవుతుందా? ఏ విషయంలో భగవంతుని విషయంలో మీరు ఏదైనా అడగచ్చు. దాని గురించి మనం ఖచ్చితంగా ఇక్కడ విచారణ చేసుకోవచ్చు. ఏమీ సందేహం అనేది లేదు ఇక్కడ. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? మనల్ని చూచి ఇతనిలో ఈ మార్పు వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఆశ్రమానికి పోతా ఉన్నాడు, ఇంటా ఉన్నాడు, ఆడేమో ఇతన్ని మారుస్తాడమ్మా. ఇడొచ్చి మేమేమన్నా వీళ్ళు మిగతా ఇక్కడ ఉండేటువంటి గ్రూప్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో కల్కి భగవాన్ వాళ్ళు ఏందో తీర్థము ప్రసాదం ఇచ్చి దాంట్లో మత్తు మందుని కలిపి వాళ్ళు మత్తుగా ఉండేటట్లుగా చేసినారట ఒకప్పుడు. మీరు ఈ పక్కలో ఉండరు కదా, మీ పక్కలో ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ మనం అట్లా చేయట్లా. మనం ఏం చేస్తున్నాం? భగవంతుని తత్వాన్ని మనం విచారణ చేసుకుంటున్నాం. భగవంతుని తత్వాన్ని ఎవరైతే గ్రోలుతారో వాళ్ళు ఏం చేస్తారో దాంట్లో మునిగిపోతారు. అదే ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అడిగినప్పుడు
అప్పుడు చెప్తారు కదా, మందార వీచికల తూగు ఆ, ఉం? ఆ, మందార ఉండండి, మందార వీచికల తూగు ఆ, మందార వీచికల దూగు మాధుర్యమున్నదే మదపుట ఆ, మదనములకు పోతుందా? ఏది ఇప్పుడు ఈ పుష్పాలపైన తేనెను తాగుతూ ఉంటుంది. ఏది ఈ సీతాకోక చిలుకలు కొన్ని కొన్ని వస్తాయి కదా, వచ్చి ఆ ఈగలు ఇటువంటి వచ్చి ఆ, ఈగలు అవన్నీ వచ్చి దీనిపైన వాళ్తాయి. పుష్పం పైన వాలి పుష్పంలోకి ఏం చేస్తాయి, వీటికి తొండం ఒకటి ఉంటుంది, దాన్ని లోపలికి పంపించి ఆ తేనెను తాగుతాయి. తాగి హాయిగా ఉంటాయి. ఇటువంటివి ఒక్కసారి తేనె రుచి చూచిన తర్వాత అక్కడ పక్కలో పోయి అదేదన్నా పనికిరానటువంటి కుళ్ళిపోయినటువంటివో లేకంటే మదపంబు మదనములంటే మత్తు పదార్థాన్ని ఇస్తారు చూడండి. మత్తు పదార్థాలు ఉంటాయి చూడు. మత్తు పదార్థాలు ఇప్పుడు సారాయ్, బ్రాందీ, విస్కీ అవి ఉండే చూడు. ఈ మధువును త్రాగినటువంటి ఈగ మధువులో ఉండే ఆనందాన్ని గ్రొలిన తరువాత ఆ పక్కలో ఉండేటువంటి సారాయి మందువి వాలుతుందా? వాలుతుందండి. ఎందుకు? ఈ మాధుర్యాన్ని ఒక్కసారి రుచి చూచిన తరువాత ఎంత మాధుర్యమని అందులోనే తిరిగి అక్కడికే వస్తుంది అది. ఆ విధంగా మనం కూడా భగవంతుని తత్వాన్ని గ్రోలి ఆ భావంలో ఉండాలి. మనం ఏమంటే ఆ భావంలో కదా ఉండాలి. అలా ఉండుట అనేటువంటిది మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా మనం ఇంకా వీళ్ళను మనం ఏదో అన్నామప్పా ఇంతకు ముందు వీళ్ళని ఇట్లా అనకూడదు అని వాళ్ళకి అనిపించేటట్లుగా ఉండాలి. అట్లుండాల మన యొక్క ప్రవర్తన. సరే, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ సమయం వచ్చినప్పుడు అవి కూడా చెప్దాం. ప్రస్తుతానికి ప్రశ్నోత్తరి. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం. 1వ శ్లోకం అయ్యింది. ఇప్పుడు ఇంకా 2వ శ్లోకం. బద్ధో హి కో, చెప్పండి. యో విషయోనురక్తః కో వా విముక్తో విషయే విరక్తః కో వాస్తి ఘోరో నరకః స్వదేహః తృష్ణాక్షయః స్వర్గపదం కిమస్తి. ఏం మురుగేష్, చాలా రోజులకు వచ్చినావు. కూర్చో లాక్కో, ముందుకు లాక్కో. ఒకరొకరు వస్తుంటారప్ప మమ్మల్ని చూసేకి. వాళ్ళు వచ్చి మమ్మల్ని చూసి మాకు వాళ్ళ దర్శనాన్ని కల్పిస్తున్నారు. సరే, బద్ధోహి కో. ఇక్కడ గురువుని శిష్యుడు ప్రశ్న
అంటే బద్ధుడు ఎవరు? బద్ధుడు ఎవరు? బద్ధుడు అంటే బంధింపబడినవాడు. బంధింపబడినవాడు. బంధింపబడినవాడు అంటే ఇప్పుడు పశువుని తాడుతో కట్టేస్తాం. పశువును తాడుతో కట్టేస్తాం కాబట్టి అది పశువును బంధించినాం. ఇప్పుడు పశువు దానంతట అది పోవాలంటే ఆ తాడు వలన బయట పోలేదు. మనం ఏమన్నా అట్లా బంధింపబడి ఉన్నామా? బయట పోకుండా ఏమన్నా ఉండామా? పశువుని కట్టేసినట్లు మనం ఏమన్నా కట్టేసిబడి ఉండామా? తాడితే ఏమన్నా కట్టినామా? కట్టినారు ఎవరన్నా? లేదు. అంటే మనం స్వేచ్ఛగా పోతున్నాం. స్వాతంత్ర్యం వచ్చింది కదా మనకి. మనం ఏమైనా మాట్లాడచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు కదా. మాట్లాడుతుంటారు కదా, ఈ పేపర్లో కూడా ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతుంటారు. ఆ హోటల్ దగ్గర కూడా కూర్చొని ఏమంటే అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే జైల్లో పెడతారు. జైల్లో పెడితే జైల్లో నుంచి అతను బయట వచ్చేదానికి ఉందా? జైల్లో పెట్టేసినారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడుగా. ఇప్పుడు అతను బంధింపబడ్డా లేదా? మామూలుగా ఉండేటువంటి మనుషులను అయితే జైల్లో పెడతారు. ఆ జైల్లో 4 గోడల మధ్యలో ఉంటారు. ఇప్పుడు వాడికి కావాల్సిన భోజనం అవన్నీ కూడా టయానికి పోతుంటాయని అనుకోండి. కానీ ఇప్పుడు వాడు ఆ జైలు ఆవరణ లోపలనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు వాడు అక్కడ బంధింపబడి ఉన్నాడు. బంధింపబడి ఉన్నాడు. ఇప్పుడు వాడు బయట రాగలడా? వాడు బయట రాలేడు. ఇప్పుడు వాడు బంధింపబడి ఉన్నాడు. ఇప్పుడు పశువు మాదిరి కట్టేలా విన్నే. పశువు మాదిరి ఏమైనా కట్టేసినారా? లేదు. కానీ వాడు కూడా బంధింపబడి ఉన్నాడు. వాడి ఉద్దేశం ఏంటి? నేను బయట రావాలా అనేది వాడికి ఉద్దేశం. వాడికి అప్పుడు తెలుస్తుంది. కానీ ఫ్రీగానే ఉంటారు. నేను తాడుతో కట్టేలా. సరే, ఇప్పుడు రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళని. వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు. ఏదైనా తప్పు చేస్తారని కోర్టులో వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళను కూడా వాళ్ళను కూడా జైల్లో పెడతారు. జైల్లో పెట్టడం అంటే ఎట్లా పెడతారు? మామూలు జైల్లో తీసుకుని పెడతారా? వాళ్ళకు సపరేట్ ఫెసిలిటీస్ అన్నీ పెడతారు. వాళ్ళకి ఇంట్లో భోజనాలన్నీ సక్రమంగా వీళ్ళే అప్లై చేసుకుంటారు. మా భోజనాలు తింటామంటే తినుకో, టీవీ పెట్టుకో. వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడాలనంటే ఎవరైనా రావచ్చు, మాట్లాడచ్చు. పేపర్ కావాలంటే పేపర్ వస్తుంది, వీళ్ళకి కావాల్సిన పేపర్ తెప్పించుకోవచ్చు. ఇవన్నీ చూడొచ్చు కదా. ఇవన్నీ చూసేటువంటి ఉంటాయి. కాకపోతే అతను విలాసవంతమైనటువంటి జీవితంలో గడుపుతుంటాడు. కాకపోతే అతను కూడా ఎక్కడుంటాడు? ఒక పెద్ద భవంతిలో ఉంటాడు. భవంతికి లోబడి ఉన్నాడు. దాని నుంచి బయట వస్తాడా? దాని నుంచి బయట రాలా. అంటే ఇప్పుడు కూడా ఇతను ఏమైనాడు? ఇతను కూడా తాడుతో కట్టేలా. తాడుతో కట్టేయలేదు, కానీ ప్రపంచంలోకి వచ్చేదానికి ఇతనికి లేకుండా ఆ భవంతిలో అతన్ని పెట్టినారు. అంటే ఇప్పుడు ఇతను కూడా అక్కడ బంధములో ఉన్నాడు. ఏమంటే మనల్ని ఏమన్నా అట్లా బంధంలో పెట్టారా? ఇప్పుడు ఏమన్నా మనం ఫ్రీగా ఉన్నాం కదా. ఇప్పుడు మనం బంధంలో ఉన్నామా లేదా అనేటువంటిది చూసుకుంటే వాళ్ళలాగా ఉన్నామా? ఈ పశువును కట్టేసినట్లో, లేకపోతే జైల్లో పెట్టినట్లో, లేకంటే ఈ పెద్దవాళ్ళను పెట్టినారే, భవంతులలో పెట్టినారే, అలాగా ఏమైనా ఉండామా మనము? అలాగా లేము. కానీ ఇప్పుడు నేను బంధములో ఉన్నానా లేదా? చూడండి ఎట్లా ఉందో విషయం. అది శిష్యుడు అడుగుతున్నది ప్రశ్న. బద్ధోహి కో, బంధింపబడినవాడంటే ఎవరు? బంధింపబడినవాడంటే ఎవరు? అంటే వీళ్ళందరూ బంధింపబడినారా లేదా అంటే అవంతా బంధం అని చెప్పట్లా. స్వాతంత్ర్య సమరం జరుగుతూ ఉంది. అప్పుడు గాంధీ మహాత్ముల వారు ఇలా వేంచేస్తూ తిరుపతికి కూడా వచ్చారట. తిరుపతికి వచ్చినప్పుడు అట్లే వ్యాసాశ్రమం కూడా వచ్చి
మహాసద్గురు మలయాళ స్వామి వారిని కలిశారు. కలిసి మహాసద్గురు మలయాళ స్వామి వారితో మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటం మేము చేస్తున్నాము, మీరు కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనండి అని పిలిచినారు. అంటే ఇప్పుడు ఏమిటి, గాంధీ మహాత్ముల వారి యొక్క ఉద్దేశము, మా దేశం అంతా ఏమైంది, బంధంలో చిక్కుకుంది. ఆ ఆంగ్లేయుల పరిపాలనలో వాళ్ళ దీంట్లో మేము చిక్కుకుని ఉంటాము, ఈ బంధం మాకు వద్దు. అదే కదా వారి యొక్క ఉద్దేశం. మా దేశం మేము పరిపాలించుకుంటాం, మేము స్వేచ్ఛగా ఉంటాం అని గాంధీ మహాత్ముల వారు బంధంలో నుంచి బయటపడేదానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అదే విషయాన్ని మహాసద్గురు మలయాళ స్వామి వారితో అక్కడ చర్చించారు. మహాసద్గురు మలయాళ స్వామి వారు అన్నారు, నేను కూడా స్వాతంత్రం కోసమే ప్రయత్నం చేస్తున్నాను. నేను చేస్తాను ప్రయత్నం కూడా స్వాతంత్ర్యము కొరకే. అదేంటిది? వారు చేస్తున్న ప్రయత్నం అంతా ఏమిటి? దేశంలో ఎంత పేరు వచ్చింది, దేశంలో ప్రపంచంలోని పేరు వచ్చిందిలా గాంధీ మహాత్ముల వారి గురించి. అందుకే వారు ఎక్కడికి పోయినా కూడా మహాత్ముడు అని పిలుస్తారు కదా గాంధీ గారిని. శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించినారు, అందరికీ ఆదర్శప్రాయంగా ముందు ఉండినారు. అది గాంధీ మహాత్ముడు. మరి గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో ఉండడానికి కూడా కారణం భగవద్గీతను పట్టుకున్నారు వారు. సరే, ఇప్పుడు మరి మహాసద్గురు మలయాళ స్వామి వారు ఏమన్నారు, నేను కూడా స్వాతంత్రం కోసమే నేను కూడా ప్రయత్నం చేస్తున్నానండి, నేను కూడా అదే పోరాటం నేను చేస్తాను ఇదని అన్నారు. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు, ఇక్కడ ఎట్లా సరిపోతుందా? ఇక్కడ వారు మాట్లాడేదానికి వీరు మాట్లాడేదానికి సరిపోతుంది అంటే? ఇప్పుడు మహాసద్గురు మలయాళ స్వామి వారు ఎక్కడ వచ్చినారు, ఎక్కడ పోరాటం చేశారు, ఏ విధంగా చేశారు? ఏమీ లేదు కదా. మరి వీరు చెప్పినటువంటిది నేను కూడా స్వాతంత్రం కోసమే పోరాడుతున్నాను అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఇంటి దగ్గర ఉన్నారు, ఇంటి దగ్గర నుంచి ఆశ్రమానికి రావాలని అనుకోండి, వెంటనే ఆశ్రమానికి రాగలుగుతున్నారా? అంటే మీరు అక్కడ ఉండేటివి ఏం చేస్తున్నాయి? నా కొడుకు, నా కోడలు గర్భంగా ఉందనో, నా కోడలు కానిపోతా ఉందనో, నా మనవునికి ముడ్డి గడగలనో, నా మనవడు వాడు ఏడుస్తున్నాడు, వాడికి ఆరోగ్యం బాగలేదనో, లేకపోతే ఇంకొకరేమో అయినారనో, లేకపోతే ఇంకేంటివో వస్తాయనో, ఈ భావాలు మన మనస్సులో చేరి ఆ ఇంటి దగ్గర నుంచి బయట పడేదానికి లేకుండా చేస్తున్నాయా లేదా? ఏమండి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అక్కడ ఇంట్లో నుంచి బయట పడడం లేదు అంటే ఏ పని చేయాలన్నా కూడా స్వేచ్ఛ అనేది ఉందా? నా ఇష్ట ప్రకారంగా నేనేమైనా చేయాలి అంటే, ధర్మబద్ధంగా చేయాలనంటే, ఇప్పుడు భార్య ఉందని అనుకో, భర్త పర్మిషన్ అడగాల. ఏమండి ఇట్లా ఆశ్రమంలో ఏదో చేస్తున్నారు, ఆశ్రమానికి సంబంధించి ఏమన్నా మనం ఇవ్వాలంటే భర్త పర్మిషన్ అడగాలి. స్వేచ్ఛ ఉందా? ఆశ్రమానికి పోవాలనంటే వాళ్ళని అడిగి పర్మిషన్ అడిగి తీసుకొని రావాలా. పిల్లలు ఉండారని అనుకో, నువ్వు ఎంతసేపు ఆశ్రమానికి బిగుస్తుంటే ఇట్లట్లపా అని అంటారు. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు దేనికి కట్టుబడిపోయినావు? ఈ బంధం అది అక్కడ అది లాగుతుందా లేదా వెనక్కి? వాడు అన్నాడు అనుకో, రే నాకు 70 ఏళ్ళు అయిపోయినారా, ఎప్పుడు పోతానో నాకేం తెలుసు, సంపాదించుకోవాల్సింది నువ్వు సంపాదించుకో, నేను సంపాదించేదంతా సంపాదించినా పెట్టినా జరిగింది, నేను ఈ బుద్ధి పోతానో రేపు పోతానో నాకేం తెలుసు, కాబట్టి నేను ఎట్లా ఉండాలి, నేను ఎక్కడ ఉండాలప్ప నేను నీ దగ్గర కూర్చొని నీకు ముడ్డి కడుక్కుంటా ఉండాలా నేను, లేదా నీ కొడుక్కి ముడ్డి కడగలనా నేను ఇలాగే మాట్లాడుతుంటా. ఇది ముడ్డి కడగడానికే కదా వాళ్ళు పెట్టుకొని ఉండేది మిమ్మల్ని, ఇంక వేరే దానికన్నా పెట్టుకొని ఉన్నారా? విద్యాస్వరూపానంద స్వామి వారు మా అమ్మని అన్నారు, మా అమ్మ ఆశ్రమంలో ఉంది, ఆశ్రమంలో ఉంటే వీళ్ళ కోడలు గర్భంగా ఉంది, డెలివరీ టైం వచ్చింది, అందుకని వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ వచ్చినారు, స్వామి మా కోడలు కారు వచ్చిందంట, కారు వస్తే స్వామి ఈ విధంగా మా కోడలు డెలివరీ కావాలంటే, ఏమ్మా నువ్వు డెలివరీ అవుతున్నావా అని అడిగా స్వామి.
నువ్వు డెలివరీ అవుతున్నావా? లేదు కదా. నువ్వు ఆశ్రమానికి వచ్చినావు, నీ కోడల గురించి నీకెందుకు? నువ్వు ఆశ్రమంలో ఉండాలి కదా. లేదు స్వామి, అట్లే లేదు స్వామి, నేను 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 కోడల దగ్గరికి పోయి మళ్ళా వస్తా స్వామి. అయినా ఇష్టం అంతే. నీ ఇష్టం. ఇప్పుడు ఇటు చెప్తాను చూడు, నేరుగానే చెప్తాను చూడు. అంటే ఇప్పుడు బంధం అనేది ఇప్పుడు ఇక్కడ ఉందా లేదా? పోయింది. ఆశ్రమం నుంచి బయట పోయిన తర్వాత మళ్ళీ ఆశ్రమంలో ఉందేమో అడుగు. మళ్ళీ ఆశ్రమంలోకి వచ్చినప్పుడు నీ మనస్సు బయట పోయిన తర్వాత అడేమైపోతుంది, అది లాగేస్తుంది, అది లాగేసి పట్టుకునేస్తుంది. ఇప్పుడు మళ్ళా నువ్వు వాటి నుంచి బయట వచ్చి మళ్ళీ ఆశ్రమానికి పోయి ఆశ్రమంలో ఉండాలంటే నీ మనస్సును నువ్వు ఎంత తీసుకొని రావాలనో అంత తీసుకొని రావాలా. తీసుకొని వస్తే ఆ టయానికి స్వామి అంగీకరించడో ఎట్లా ఉంటుంది చూడండి. ఇప్పుడు బంధము మనము స్వేచ్ఛగా ఉన్నామా? స్వేచ్ఛగా ఉండుట అనంటే భగవంతుడు చెప్పినట్లుగా ఉండుట. కేవలం ఆశ్రమంలోకి రావడం కోసమే, ఆశ్రమానికి ఉదయము సాయంకాలము రావడం కోసమే మనము ఎన్నింటిని వారుగా పెట్టి వస్తున్నామండి. ఇవన్నీ బంధాలన్నింటిని వారుగా పెడుతున్నామా లేదా? కనీసం పెట్టి మనం దీనికన్నా సక్రమంగా వస్తే అప్పుడేమవుతుంది, ఓ ఈ సమయంలో మనం బంధం నుంచి బయటపడినాము, ఈ సమయంలో బయటపడినాం. మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఈ విచారణ చేసేటప్పుడు మీ ఇంటి దగ్గర ఉండే మానసిక పరిస్థితి ఇప్పుడుందా? అంటే ఇప్పుడు మీరు ఎట్లున్నారు? హాయిగా శాంతిగా ఉన్నారు. ఆ శాంతి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? నీ స్వరూపం అబ్బా, నీ స్వరూపం యొక్క ప్రభావం అది కనిపిస్తోంది. కాబట్టి బద్ధోహి కో, బద్ధుడు ఎవరు? చూడండి, ఇప్పుడు అడిగినాడు శిష్యుడు, ప్రశ్న అడిగినాడు. దానికి ఏమంటున్నాడు ఆచార్యుల వారు సమాధానం, విషయోనురక్త. ఎవరు బద్ధుడంటే? విషయోనురక్త, విషయములయందు రక్తుడు. రతి విన్నారు కదా. రతి అంటే దానివైపు వీడు కూర్చొనే ఉంటాడు, మనసులో ఏమవుతుంది, ఆ విషయాన్ని గురించి పట్టుకొని ఉంటాడు. అంటే మనసు ఏం చేస్తుంది, దానివైపు లాగుతూ ఉంది. అలా లాగుతుంది. దానిని రతి అంటే దానిని తలుచుకొని దానిలో వీడు ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఆ విషయం పైన అంత ఆసక్తి ఉంది. ఎవడైతే కంటితో చూసే రూపాలు, ఇప్పుడు సినిమా ఉందని అనుకోండి, సినిమా నిన్న మొన్న దేవరా సినిమా రిలీజ్ అయిందంట. దానికి 1500 రూపాయలు అంటే టికెట్ ఇక్కడ ఈ ఊర్లో. ఏంది ఫస్ట్ డే నాకు చెప్పింది ఆయన విలేకరు ఉన్నాడు కదా, విలేకరు చెప్పింది ఈ ఫ్యాన్స్ కొనేశారట టికెట్లు మొత్తం, వాళ్ళకి ఫ్యాన్స్కి ఇచ్చేయాలట. నీకు తర్వాత ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్తా ఉండేది, నేను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు ఏమైపోయినాయి, వాళ్ళకు టికెట్ కాస్ట్ వాళ్ళు ఇచ్చేసింటారు. టికెట్ కాస్ట్ 100 రూపాయలు ఏదో ఉంటుంది, ఆ 100 రూపాయలు వీళ్ళు కట్టేస్తారు, ఎవరు ఫ్యాన్స్. ఆ టికెట్ల తర్వాత దాన్ని వీళ్ళు బయట అమ్ముతారు. బయట ఇప్పుడు ఫస్ట్ డే 1500తో అమ్మారట. తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్లుగా 300, 250 ఉండొచ్చునేమో. అంటే ఇప్పుడు 100 రూపాయలది 250, 350. ఇప్పుడు వీడు పోయి చూస్తున్నాడు కదా, సినిమా చూస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ విషయం మనకు తెలిసింది కదా, సినిమా చూడాలని అనిపించింది కదా. సినిమా చూడాలని అనిపించింది అంటే మన మనసు ఏమైంది, ఆ రూపమును చూచుట అంటే దృశ్యమును చూచుట అనే దాని వైపు ఏమైంది, మనస్సు లాగబడబడింది. అంటే దృశ్యము వైపు మన మనస్సు లాగబడింది. దృశ్యము వైపు మన మనస్సు ఏమైపోయింది,
లాగబడిపోయింది. అంటే ఇప్పుడు దృశ్యములో నేను బద్ధుడనైనాను. దృశ్యం అనే విషయమునందు నేను బద్ధుడనైనాను. అయినా లేదా? ఏమబ్బా టికెట్లు దొరుకుతాయో దొరకదో చూద్దాం, పోయి ప్రయత్నం చేద్దాం, దొరికితే పోదాం, దొరకకపోతే వచ్చేద్దాంలే అనుకొని పోయినాము అని అనుకోండి. ఏం చూడాలని లేదు, చూడకూడదని లేదు, కానీ దొరికితే పోదాము అనుకొని పోయినాం. అయితే అట్లా పోయినామంటే కూడా దృశ్యము వైపు మనం ఆకర్షింపబడిపోయినామా లేదా ఆకర్షింపబడకుండా పోయినామా? ఆస్కరింపబడే పోయినా. అంటే వేరేవాడు దృశ్యం చూసి తీరాలని పోయిన వానికంటే కొంచెం మేలు వీడు. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడ కూర్చొని దేవర సినిమా గురించి చెప్పుకుంటూ ఉంటాం మనం. అంటే ఇప్పుడు మనసులో ఏముంది? దేవర సినిమా పైన ఆసక్తి అనేది ఉంది అనేది తెలిసిపోయింది కదా. దృశ్యము పైన ఆసక్తి. సరే, అది అట్లా ఉండని. ఇంట్లో మనకు టీవీ ఉంటుంది. సాయంకాలం 6 గంటలకు కరెక్ట్గా సినిమా కొట్టేస్తారు. మనకిష్టం వచ్చిన సినిమా ఏదో వేశారు, బాహుబలి సినిమా వేశారు. బాహుబలి అంటే ఇష్టం అని అనుకో ఒకవేళ. ఇప్పుడు 6 గంటల క్లాస్ ఎక్కడ ఈడ ఆశ్రమంలో క్లాస్, ఆడ సినిమా, బాహుబలి సినిమా వస్తాం. క్లాసుకు పోవాలా సినిమాలో ఉండాలనా ఇంట్లో ఉండాలనా? క్లాసుకు పోవాలంటే ఆ విషయం పైన ఆసక్తి లేదని అర్థం, ఆ విషయంలో బంధింపబడలేదు అని అర్థం. అట్లా లేదని అనుకో, క్లాసు రోజు ఆయన ఒకటే చెప్తా ఉంటాడు, మొదలు పెడితే 8 దాకా ఇసిపెట్టాడు, 8 అయిపోతుంది, ఇప్పుడు సినిమా వస్తుంది, రేపు మళ్ళీ కూడా మనం పోయి వినొచ్చు. ఇంకా లేదంటే రికార్డ్ చేయమంటే రికార్డు కూడా చేసి పెడతాడు. ఇప్పుడేం మనము కాబట్టి మనము మళ్ళీ దాన్ని మళ్ళీ కూడా వినుకోవచ్చు. దేన్ని? బాహుబలిని క్లాసుని మళ్ళీ వినుకోవచ్చు. బాహుబలిని ఇప్పుడు చూడాలా అని ఇంట్లో కూర్చొని చూసుకుంటాం. ఇప్పుడు బద్ధుడైనామా లేదా? దృశ్యము చేత బద్ధుడైనాము. తర్వాత నువ్వు ఈ విషయాలన్నీ ఇవే. ఇప్పుడు మనం కూర్చొని ఉంటాం, ఇంట్లో ఉంటాం, ఎవరో ఫోన్ చేస్తారు. ఏమని ఫోన్ చేశానంటే, నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నానండి, నేను ఇంకొక 2 గంటలు వచ్చేస్తానని చెప్పి 4 గంటలకు ఫోన్ చేశాడు. ఎవరంటే మన బంధువులు ఎవరో వస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇప్పుడు మనకి వినిపించింది కదా, వినిపిస్తే వాళ్ళ మాటలు మనకు వినిపిస్తే చాలా చాలా కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు శబ్దం వినిపించింది కదా, వినిపించిన వెంటనే వాళ్ళతో మాట్లాడాలనే భావన లోపల మనసులో ఉంది. వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు? 6 గంటలకు వస్తారు. 6 గంటలకు వస్తే మనకి ఇక్కడ 6 గంటలకి క్లాస్. ఇప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారని తెలిసింది. ఇప్పుడు మనము క్లాసుకి పోవాలన్నా ఆడ ఉండాలన్నా? అంటే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు అనేటువంటి భావన కలిగేటప్పటికీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోతాం. క్లాస్కి వెళ్ళచ్చు, ఏం పర్లేదు, ఆడ 10 మంది ఉంటారు అంతే. లేదా అబ్బా అమ్మ అంటే ఎంతమంది వస్తారాడ, ఏముంది ఆడ ఏమైనా పెద్ద ఇదిందా, ఆడ చెప్పేది కూడా ఆయన ఆ దృష్టితో మనం ఏం చేస్తాం కాబట్టి అడిగిపోతాం. అంటే ఇప్పుడు విషయం లాగేసిందా లేదా? విషయం లాగేసింది. ఆ సమయంలో ఆడ లేకుండా నేను చేయాలి. ఇప్పుడు గాలం వేస్తారండి, గాలం దేనికి? చేపలు పట్టేదానికి. గాలం వేస్తున్నారంటే దాంట్లో కొద్దిగా మాంసపు ముక్క పెడుతున్నారు. చేపకి మాంసం అంటే ఇష్టం, అది తినాలని వస్తుంది. ఒకసారి అట్లా అంటుంది అని చూస్తుంది, ఏమో పెద్ద ఇది కదా అట్లా అంటుంది, అది దానికి ఏం కాల కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ ఏం కాలేదు అని అనుకుని మళ్ళీ రెండోసారి అట్లా ఉంటుంది. అప్పుడు ఇట్లా అంటుంది అది పైన. మళ్ళీ మూడోసారి ఏమంటుందంటే బాగా మొత్తం పట్టుకునే లోపల వాడేం చేస్తాడు, బట్టి లాగుతాడు పైకి. లాగేసే లోపల వచ్చేస్తుంది పైకి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ గాలం వేసినట్లుగా ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే మనల్ని ఈ ప్రకృతి అనే గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి గుణాలు మన పైన గాలం వేస్తూ ఉన్నాయి.
గాలం వేస్తూ ఉంది. మనమేమనుకుంటున్నామంటే మా బంధువులతో కలిసి ఉన్నాం, నేను ఈ సినిమా చూస్తూ ఎంత హాయిగా ఉన్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఆడ బంధువులు అనేటువంటి వాడు ఒక గాలం విసిరాడు మన పైన. బంధువు కాదు విసిరిందే, బంధువు రూపంగా రజోగుణం అనేటువంటిది మన పైన ఒక గాలం వేసింది. ఒక గాలం వేసే లోపల మనం ఏం చేసినాం, చేప మాదిరి పోయి దాన్ని పట్టుకుని ఏమైనా అడుగుని. అంటే శబ్దం వింటూ శబ్దం అనే రూపంగా మనం అక్కడ మునిగిపోయినాం. శబ్దం అనేటువంటి దానికి కూడా లోపడిపోయినామా లేదా? శబ్దం అనే గాలం పడిందే. ఇప్పుడు శబ్దం అనేటువంటి దానికి బంధింపబడిపోయినాము. అప్పుడే రూపానికి బంధింపబడినాం, ఇప్పుడు శబ్దానికి బంధింపబడిపోయినాం. తర్వాత ఈ మధ్యలో ఒకరెవరో వేదమును గురించి జట అనేది పెట్టినారు. జట అంటే ఈ మధ్యలో వినాయక చవితి వచ్చింది కదా. వినాయక చవితి అప్పుడు రాజమండ్రిలో అందరూ బ్రాహ్మణులు కూర్చొని వేదమును పారాయణం చేశారు. అది ముందుకు వెనుక్కు పారాయణం చేస్తారు. గణానాం త్వాం గణపతిగం గణానాం త్వాం గణపతిగం, ఇట్లా ముందుకు వెనక్కి వస్తారు. అందరూ దాదాపు ఒక పెద్ద హాల్లో కూర్చొని కళ్యాణ మండపంలో అందరూ చెప్తున్నారు. వినేదానికి ఎట్లుంటుంది, మనకు వెళ్దాను అనుకో, వాళ్ళు చెప్తా ఉంటే అట్లా చూసుకొని ఉండిపోమా. ఆడ చెప్తా ఉండేది చూసుకొని ఉండేవాళ్ళే కదా. ఈడ దీంట్లో పెట్టింటే కూడా, వాట్సాప్లో పెట్టింటే కూడా దాన్ని చూసుకొని ఏమి చెప్పినారో చూడండి, చూసి విని తరించండి అంట. దాన్ని వింటే తరించిపోతారు. ఏమంటే గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది మంత్రం అండి. ఈ మంత్రాన్ని మనం అక్కడ చెప్పి స్వామిని చూసి నమస్కారం చేస్తాం. సరే, ఈ మంత్రాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దాదాపు 40 నిమిషాలు చెప్తారు. ముందుకు వెనక్కి. అర్థమేమన్నా తెలుసు? అర్థంలోకి ఏమైనా పోతున్నారా? గణానాం త్వాం గణప ఇదే ఉంది, కానీ ముందుకు వెనక్కి దాంట్లో అర్థం లేకపోయి ఏమైనా భావంలోకి ఏమన్నా ఉందా? దాన్ని చూసి వీడు విన్నాడు అనుకో, వీడు వింటే వీడు తరిస్తాడా? వాడే తరించలా, ఇంక వీడేం తరిస్తాడు? చూడండి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. కాబట్టి శబ్దానికి లోబడిపోతున్నారు. ఏ శబ్దము వినాలా, ఏ శబ్దం వినకూడదు అనేది ఉంది ఇక్కడ. ఈ శబ్దం వింటా ఉంటే మీకు ఎట్లా ఉంది? విషయానికి లోబడిపోయి బంధింపబడిపోయినాడు. ఇప్పుడు మనము రూపమును గురించి చెప్పుకున్నాం, శబ్దమును గురించి చెప్పుకున్నాం, రెండింటిని. ఇంకా మిగతాటి ఉన్నాయి. ఇంకా ఏ విధంగా బంధింపబడినాడు అనే విషయాలను మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పాపం వినేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఆన్లైన్లో నెట్ పోయింది, టైం కూడా అయిపోయింది. కాబట్టి దీన్ని మళ్ళీ మనం రేపు కొనసాగిద్దాం. విషయం అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనస్సు లాగుతూ ఉంది, ఇట్లాగా మనస్సు లాగుతూ ఉంది. అలా లాగబడింది అంటే ఇప్పుడు మనం బంధింపబడిపోయినాము. బంధింపబడిపోయినట్లే కదా. నువ్వు ఏ విషయం వైపైనా లాగనే, ఆ విషయాల వైపు ఎక్కడెక్కడ ఎలా బంధింపబడినాము అనే దాన్ని మనం కొద్దిగా తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటే ఓ నేను ఇట్లా బంధింపబడినానా అనే విషయము మనకు కొద్దిగా అర్థమవుతుంది. దాంట్లో నుంచి మనం ఎట్లా బయటపడాలనే విషయం మళ్ళీ మనం ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. సరే, దీన్ని మళ్ళీ మనం రేపు కొనసాగిద్దాం. సరే. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय
శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की జై బోలో గీతా మాతా की జై బోలో భక్త మండలి की హర నమః పార్వతీ పతయే. ఓం తత్సత్సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. హరి ఓం జై సీతారాం. హరి ఓం. ఓం